నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వీధి కుక్కల దాడి ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. కుక్కల దాడి ఘటనలో కొంతమంది చిన్నారులు మరణించడం కూడా జరిగింది. అనేక మంది తీవ్ర గాయాల పాలైనారు. బుధవారం వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ జవహర్ నగర్కి చెందిన సంవత్సరన్నర బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. వీధి కుక్కల దాడి ఘటనలకు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ సమాచారం ఇస్తూ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయన్నారు. కుక్కల దాడి ఘటన నివారించేందుకు కుక్కలకు రిలైజేషన్ చేస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. అయితే స్టెరిలైజేషన్ ద్వారా దాడిని ఎలా అదుపు చేస్తారని హైకోర్టు మరో ప్రశ్న వేసింది. షెల్టర్ హోమ్కు కుక్కలను తరలిస్తే తప్ప సమస్య పరిష్కారం అవుతుందని యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది తెలిపారు. నాగపూర్లో దాదాపు 90,000 కుక్కలను షెల్టర్ హోమ్లో పెట్టినట్టు హైకోర్టుకు తెలిపారు. యానిమల్ వెల్ఫేర్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.